సరే ఇప్పుడు కవిత గారు అన్నట్లు తన మీద నిజంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవన్నట్టుగా నల్గొండ నుంచి ఒక లీడర్ కుట్ర చేస్తున్నారా? నల్గొండను భ్రష్టు పట్టించింది ఆయనేనా? అంటే ఒకసారి ఆవేశానికి ఆ! గురై ఫ్రస్ట్రేషన్ పోయిన తర్వాత ఏమేమో మాట్లాడుతుంటారు. హ్మ్. జగదీష్ రెడ్డి ఉద్యమ నాయకుడు 2001 నుంచి మాతో ఉన్నాడు. ఉద్యమం హ్మ్. ప్రారంభమైనప్పటి నుంచి. మేమందరం ఒకసారే కదా టీఆర్ఎస్ పెట్టడానికి ప్రయత్నం చేసింది. హ్మ్. ఆయన మీద అట్లా నోరు బారేసుకోవడం ఆమెకు కూడా మంచిది కాదు. హ్మ్. బట్ ఆమెకున్న ఫ్రస్ట్రేషను పక్కనున్న వాళ్ళు ఆమెకు నిన్నిట్లా అన్నాడు, నన్ను అట్లా అన్నాడు. హ్మ్. ఎవరు కూడా ఆమె పేరు చెప్పి ఎవరేమి అనలేదు. హ్మ్. కార్తిక్ రెడ్డి గాని, ఆ ఇంటర్వ్యూ కూడా చూశాను నేను. హ్మ్. వైఎన్ఆర్‌తో ఈయన మాట్లాడిన కార్తిక్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఆమెను కొంచెం బాధ పెట్టాయి. హ్మ్. కానీ దానికి ఔట్‌బర్స్ట్ కావాల్సిన అవసరం లేదు మీడియా ముందు. హ్మ్. కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి ఆమె సైడ్ నుంచి. ఓకే. హ్మ్. అంటే కుట్ర ఏం లేదు గాని ఆమె అంటే అనుకుంటుందంటారా? చిన్న పుండు పుట్టినప్పుడు హ్మ్. దాన్ని తొలగించకపోతే అది క్యాన్సర్ అయితది. హ్మ్. ఇది కేసీఆర్ కోసం చెప్తున్నా నేను.